తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 6న ఆయన ఢిల్లీ పయనం కానున్నారు. పలు రాష్ట్రాలతో హోంశాఖ నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్. అంతేకాదు ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై మరోసారి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 6న ఆయన ఢిల్లీ పయనం కానున్నారు. పలు రాష్ట్రాలతో హోంశాఖ నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్. అంతేకాదు ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై మరోసారి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. అయితే సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏమేమి అంశాలకు సంబంధించి ప్రధానంగా ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది, ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తారీఖు రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. పలు రాష్ట్రాల హోంశాఖ నిర్వహించేటువంటి సమావేశంలో పాల్గొనబోతున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు. 7వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6వ తారీఖు రోజే బయలుదేరి వెళ్లనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేరినారు. ఇప్పటికే ఒక 4 ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వల్ల 4 జిల్లాలు చాలా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అందులో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా సంబంధించినటువంటి ఈ 4 జిల్లాల్లో 10,000 కోట్ల వరకు కూడా నష్టం జరిగిందని కూడా ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది. కేంద్రాన్ని కూడా తక్షణ సహాయం అందించాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వివక్షత పూరితమైన విధానాన్ని అనుసరించింది. కేవలం 416.80 కోట్లు మాత్రమే వెచ్చించింది. పక్క రాష్ట్రమైన ఏపీకి 1,36,000 కోట్లు కేటాయిస్తే మహారాష్ట్రకు 1,042 కోట్లు కేటాయించింది. కొన్ని తెలంగాణకు మాత్రం కేవలం 416 కోట్లు మాత్రమే నిధులు కేటాయించి చేతులు దొరుకుతున్న సందర్భం ఉంది. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపైన పెదవి వీరుస్తుంది. రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కేవలం 416 కోట్లు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉంది. దీనిపైన మరోసారి కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం 10,000 కోట్లు మేము వరద నష్టాన్ని అంచనా వేస్తే కేవలం 416 కోట్లు కేటాయించడం సరికాదు. దాన్ని మరింత పెంచాలని కూడా విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇంతేకాకుండా రాష్ట్రంలో అంతర్గత భద్రత, ఇతరత్ర సంబంధించినటువంటి తీవ్రవాద ప్రభావాలకు సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా కేంద్ర హోంశాఖ నిర్వహించేటువంటి సమీక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ యొక్క సమీక్ష సమావేశం గాను 7వ తారీఖు నాడు జరుగుతుంది. సాయంత్రం అంటే 6వ తారీఖు సాయంత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత ఏమైనా టైం ఉంటే మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. వారిని కలిసే అవకాశం ఉన్నట్టయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ప్రసన్న. రైట్ సాదిక్, థాంక్యూ.